అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈ రోజుకి మేము తప్పులు చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేము ఇచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోను అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాలకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది. మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు? ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీ కాలకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీ కాలకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే మీరేమో పైనుంచి పైలోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వాళ్ళ అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద. మీరు చేస్తే అన్ని పత్తిత్తు కౌర్లు, మీరు చేసేవన్నీ. అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే. సిగ్గు లేకుండా అదే జీవోని అనుసరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని, అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నాను. కొనసాగించకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి, మహేష్ గారికి, అలాగే మన రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, వీళ్ళందరికీ చెప్పారు, నా భయం ఏం లేదు అన్నా, నా భయాలు ఒకటే, మీరు సినిమా పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేచి వెళ్ళిపోతే, ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి, నెలకి 100 రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు, టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి, అన్ని ఓఎల్ఈడీలు ఇట్లాంటి రకరకాల డిజిటల్ 8,000K 10,000K భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. హై క్వాలిటీతో, హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్, ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో. సినిమా దెబ్బతినేస్తుంది. సినిమా థియేటర్లో కళ్యాణ మండపాలు గాను, కాంప్లెక్స్లు కానీ మారిపోయే పరిస్థితులు వస్తాయి. మీరేసుకుంటా సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదన్నా, మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు. అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు. సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్మెంట్ అయిన, తెలుగువాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది. థియేటర్లు ఉండవు, క్లోజ్ అయిపోతాయి థియేటర్లు అని చెప్పారు. అందుకు గురించి తప్పితే నాకేంటనా? మీరు ఎవరు సంపాదించుకుంటే, మీరు 50 కోట్లు తీసుకుంటే, 100 కోట్లు తీసుకుంటే నాకేంటనా? మీరు కష్టపడతారు, చేసుకుంటారు. ఆయన ఇంకో మాట కూడా ఆ రోజు చర్చలో మాట్లాడారు. అన్నా, మీరు సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ కూడా, టెక్నికల్ టీం అంతా కూడా చచ్చిపోద్దన్నా. మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా, మీరు ఒక సినిమా తీస్తారు, కానీ మీరు సంవత్సరానికి 4-5 సినిమాలు తీయకపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు? క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు? వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న సినిమా పెద్దలందరూ కూడా. సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే, ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా 4 సినిమాలు తీస్తే, 5 సినిమాలు తీస్తే అందరూ కలిసి, మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న నటులు భోజనం ఎట్లా? టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా? భోజనం ఎవడ పెడతాడు? ఇదొక వ్యసనం లాంటిది. దీనికి అలవాటు పడ్డాడు, దీనికి తప్పితే ఇంకో పనికి వెళ్ళలేడు. ఇవన్నీ చర్చ వచ్చినాయి. మీరందరూ 4 సినిమాలు చేస్తే బాగుంటుంది, ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి కనీసం అని చెప్పారు కదా. మాట్లాడుకున్నాం కదా. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు కదా. మీరందరూ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టుకోమని చెప్పాడు కదా చిరంజీవి గారు. విశాఖపట్నంలో, రాజమండ్రిలో, కర్నూలులో, తిరుపతిలో ఒక్కొక్క స్టూడియో ఏర్పాటు చేద్దాం, ఒక్కొక్క ఫ్లోర్ కడదాం, మీరందరూ గవర్నమెంట్ నేను స్థలాలు ఇస్తాను,
మీరు తల ఒక్కో చోట ఒక్కో స్టూడియో కట్టండి, అంటే ఫ్లోర్ కట్టండి, షూటింగ్లు చేసుకుందాం. మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా. వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా. ఏమాటగా మరి చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర వాత్సల్యం, తమ్ముడు వాత్సల్యంతో ఉండేవారు. ఆ రోజు ఉన్నారు. ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు. ఇన్వైట్ చేయగానే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిసి స్థలం కొనుక్కున్నారు వైజాగ్లో. గవర్నమెంట్ ఇచ్చేదే ఉందలే, మనం కొనుక్కుందాం, ఊరికి ఎవడో ఒకటి మాట అంటాడు, చిన్న చిన్న వాళ్ళకి స్థలాలు వస్తే పర్లేదని అని చెప్పి చిరంజీవి గారు స్పందించారు. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా? నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే, సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నాను. సినిమా వాళ్ళని ప్రచారానికి వాడుకోవటం, సినిమా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడానికి వాడుకోవటం తప్పితే ఏ రోజు ఏం జరిగింది? నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేని శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇట్లాంటి పాపాత్మల నోళ్లు మూయించటానికి, నోట్లో గడ్డి పెట్టాకి మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు, ఈ ప్రపంచానికి జరిగిన నిజాల్ని తెలియజెప్పినందుకు మరొకసారి ఆయనకి జగన్ గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను.